ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ గురించే చర్చ నడుస్తోంది. ఖర్చులు తగ్గిపోతాయని, మనుషుల కంటే వేగంగా చాలా పనులు చేస్తాయని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్పొరేట్ సంస్థలు ఎగబడి మరీ ఏఐ టెక్నాలజీని కొనుగోలు చేశాయి. ఎంతో మంది ఉద్యోగులకు లే ఆఫ్స్ ఇచ్చి మరీ సాఫ్ట్వేర్ బాట్లను సీట్లలో కూర్చోబెట్టేశాయి. అయితే కట్ చేస్తే ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అవుతోంది. ఏఐ చేస్తున్నటువంటి కొన్ని ఘోరమైన తప్పులు, బ్లండర్స్ వల్ల గ్లోబల్ కంపెనీల పరువు బజార్న పడిపోయింది. $1 మిలియన్ నష్టాలు కూడా చవిచూస్తున్నాయి ఆ కంపెనీలు. దీంతో తలలు పట్టుకున్నారు యాజమాన్యాలు. బాబోయ్, మాకు ఏఐ అసలు వద్దే వద్దు, మళ్ళీ మనుషులే కావాలి అంటూ ఉద్యోగులను వెనక్కి పిలుస్తున్నాయి. ఇంతకీ ఏఐ చేసినటువంటి ఆ వింత చేష్టలేంటి? అంత పెద్ద తప్పులు చేస్తున్నాయా ఏఐలు? పెద్ద పెద్ద కంపెనీల గుండెల్లో ఏఐ ఎలాంటి రైలు పరిగెత్తిస్తుందో ఇప్పుడు చూద్దాం. సాంకేతికత విప్లవంలో ఏఐ అనేది ఒక సంచలనంగా మారిన మాట మనందరం ఒప్పుకోవాల్సిందే. చాట్ జీపీటీ, జెమినై, క్లాడ్ లాంటి ఎన్నో టూల్స్ వచ్చాక కూడా అద్భుతాలు జరిగిపోతాయని అంతా ఊహించారు. కానీ ప్రాక్టికల్ లైఫ్లోకి వచ్చేసరికి ఈ సాఫ్ట్వేర్లు అతి తెలివి కంపెనీల కొంప ముంచుతోంది. ముఖ్యంగా మానవ ప్రాణాలతో ముడిపడి ఉన్నటువంటి వైద్య రంగంలో అయితే ఏఐ నాణ్యతపై పెద్ద ఎత్తునే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఐబీఎం సంస్థ క్యాన్సర్ రోగుల కోసం డాక్టర్ల కంటే మెరుగ్గా, వేగంగా చికిత్స చేస్తుందని నమ్మి వాట్సన్ హెల్త్ అనే ఏఐ ప్రాజెక్టులను $1 బిలియన్ ప్రవేశపెట్టింది. తీరా చూస్తే ఆ సిస్టమ్ రోగుల ప్రాణాల మీదకు తెచ్చే తప్పుడు మందుల మొత్తాన్ని సిఫారసు చేయడం మొదలెట్టింది. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఒక రోగికి బ్లీడింగ్ను ఇంకా పెంచేసే ప్రమాదకరమైనటువంటి మెడిసిన్ ఇవ్వాలని ఆ ఏఐ సూచించింది. చూడండి, ఇలా ఉంది దీని పరిస్థితి. ఒకవేళ డాక్టర్లు దాన్ని గుడ్డిగా నమ్మి ఉంటే రోగి ప్రాణాలు ఎప్పుడో గాల్లో కలిసిపోయేవి. దీనికి కారణం ఆ ఏఐకి నిజమైన పేషెంట్లతో, అదేవిధంగా వారి హిస్టరీతో కాకుండా కేవలం ల్యాబ్ల్లో వచ్చేటువంటి నకిలీ కేస్ స్టడీస్తో ట్రైనింగ్ ఇవ్వడమే. ఫలితంగా తీవ్ర వివాదాలు చెలరేగి భాగస్వామ్య ఆసుపత్రులకు కూడా ₹1,00,00,000 నష్టం వచ్చింది. ఇక చివరికి ఏమీ చేయలేక, ఈ నష్టాన్ని తట్టుకోలేక ఐబీఎం ఏకంగా ఆ విభాగాన్ని తక్కువ ధరకి అమ్మేసి చేతులు ముడుచుకుంది. ఇదే తరహాలో చేదు అనుభవం ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్ కంపెనీకి కూడా తగిలింది. ఖర్చులు మిగిలిపోతాయని నమ్మి దశాబ్దాల అనుభవం ఉన్నటువంటి వందలాది మంది సీనియర్ ఇంజనీర్లను ఫోర్డ్ లే ఆఫ్ చేసేసింది. వారి స్థానంలో క్వాలిటీ ఇన్స్పెక్షన్ కోసం ఎంతో సంఖ్యలో ఏఐ కెమెరాలను ప్లాంట్లలో అమర్చింది. కానీ మనుషులకు ఉండే ప్రాక్టికల్ నాలెడ్జ్, సహజ జ్ఞానం ఆ కోడింగ్కి ఉండదు కదా. వాహనాల్లో ఉన్నటువంటి డిజైన్ లోపాలను, మెకానికల్ సమస్యలను ఏఐ గుర్తించలేకపోయింది. దీంతో డిఫెక్ట్స్ ఉన్నటువంటి వేలాది కార్లు మార్కెట్లోకి వెళ్ళిపోయాయి. చివరికి అమెరికాలోనే అత్యధికంగా కార్లను రీకాల్ చేసినటువంటి కంపెనీగా ఫోర్డు ఎంతో చెత్త పేరు తెచ్చుకుంది. బ్రాండ్ వాల్యూ ఘోరంగా పడిపోవడంతో లెంపలు వేసుకున్నటువంటి ఫోర్డ్ యాజమాన్యం ఉద్యోగం నుంచి ఎవరినైతే 350 మందికి పైగా ఇంజనీర్లను తొలగించిందో వారిని మళ్లీ బ్రతిమలాడి ఉద్యోగాల్లోకి తీసుకోవడం జరిగింది. ఇక కస్టమర్ సర్వీస్ రంగంలో కూడా ఏఐ బాట్లు చేస్తున్న కామెడీ అంతా ఇంత కాదు. ఎయిర్ కెనడా కంపెనీకి చెందినటువంటి చాట్ బాట్ ఒక కస్టమర్కు లేనిపోని డిస్కౌంట్ రూల్స్ అన్నిటినీ చెప్పి టికెట్ అయితే కొనిపించింది. ఆ తర్వాత కంపెనీ రీఫండ్ ఇవ్వను అని చెప్పడంతో కస్టమర్ తిన్నగా కోర్టు మెట్లెక్కాడు. కోర్టు కూడా బాట్ చెప్పింది మీ కంపెనీ చెప్పినట్టే కదా, మీ కంపెనీయే కదా ఈ బాట్ని ప్రవేశపెట్టింది అంటూ ఎయిర్లైన్ సంస్థకు భారీ జరిమానానైతే విధించింది. అలాగే షెవర్లెట్ కార్ల డీలర్షిప్ చాట్ బాట్ అయితే కస్టమర్ అడిగిన ప్రశ్నలకు బోల్తా పడి లక్షల విలువైనటువంటి కొత్త కార్ను కేవలం $1 ఇచ్చేస్తానని డిజిటల్ ఒప్పందం కూడా కుదుర్చుకుని కంపెనీ పరువే తీసేసింది. మరో కొరియర్ కంపెనీ బాట్ యూజర్తో విసిగిపోయి తన సొంత కంపెనీని తిడుతూ కవితలు రాసి సోషల్ మీడియాలో వైరల్ చేసింది. ఇక టాకోబెల్ డ్రైవ్ త్రూలలో అయితే ఆర్డర్లు తీసుకోవడానికి ప్రవేశపెట్టినటువంటి వాయిస్ ఏఐ వెనక వచ్చే హారన్లు, అదేవిధంగా పిల్లల అరుపులకు కన్ఫ్యూజ్ అయిపోయి కస్టమర్ అడిగిన ఫుడ్ కాకుండా వేరేది రికార్డ్ చేస్తూ కస్టమర్లకే పిచ్చెక్కించింది. కస్టమర్ ఒక ఆర్డర్ పెడితే అది ఇంకొక ఆర్డర్ని వీళ్ళకి ప్లేస్ చేయింది అనమాట. అంతేకాదు, ఇలాంటి సాంకేతికత లోపాల వెనక పెద్ద కారణమే ఉంది. ఏఐ అనేది కేవలం దానికి ఉన్నటువంటి పాత డేటా ఆధారంగా మాత్రమే తదుపరి పదాన్ని కానీ, తదుపరి కార్యాచరణను కానీ ఊహించగలదు తప్ప ఏది నిజం, ఏది అబద్ధం అని ధృవీకరించలేదు. ఎందుకంటే దానిది మానవ మెదడు కాదు కదా. పైగా దాన్ని నడపడానికి అయ్యే చాలా ఖర్చు, గ్రాఫిక్స్ చిప్స్ ఖర్చులు, అదేవిధంగా ఎన్విడియా ఖర్చు, భారీ డేటా సెంటర్ల కరెంటు బిల్లులు, కంపెనీలు బడ్జెట్లను కూడా తలకిందులు చేసేస్తోంది. ఇక సాంకేతికత ఎంత ముందుకు సాగుతున్నా మానవ మేధస్సుకున్నటువంటి సమయస్ఫూర్తిని, అనుభవాన్ని ఏఐ ఎప్పటికీ అందుకోలేదు. ఇది వాస్తవం. ఒక రైలు మనిషి కంటే వేగంగా పరిగెత్తచ్చు.
అంతేకాకుండా ఒక క్రేన్ మనిషి కంటే 100 రెట్లు ఎక్కువ బరువును కూడా ఎత్తగలదు. అంత మాత్రాన అవి మనిషి కంటే గొప్పవి అస్సలు అవ్వవు కదా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా సరిగ్గా అలాంటిదే. అది మనిషి స్థానాన్ని భర్తీ చేయడానికి వచ్చినటువంటి ప్రత్యామ్నాయం కాదు. కేవలం మన పనిని సులువు చేసే ఒక డిజిటల్ సాధనం మాత్రమే. హ్యూమన్ పర్యవేక్షణ లేకుండా టెక్నాలజీని పూర్తిగా గుడ్డిగా నమ్మేస్తే ఇలాంటి భారీ నష్టాలే చవి చూడాల్సి వస్తుంది. ఇవాళ ప్రపంచ దిగ్గజ కార్పొరేట్ సంస్థల కథలే మనకు రుజువుగా కూడా కనిపిస్తున్నాయి. కోడింగ్ ఎంత పక్కాగా ఉంటే దశాబ్దాల మానవ అనుభవాన్ని, లోక జ్ఞానాన్ని ఒక సాఫ్ట్వేర్ ముక్క ఎప్పటికీ రీప్లేస్ చేయలేదనేది ఇక్కడ మనం నమ్మాల్సిన నిజం. మరి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం, టెక్నాలజీ, రాజకీయ విశేషాల విశ్లేషణల కోసం కూడా ఇప్పుడే మా పొలిటికోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కడం అస్సలు మర్చిపోకండి. Thank you for watching. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.